ఇది పాయింట్ కొంచెం ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే మీజో నుంచి న్యూయార్క్ షిఫ్ట్ అవుతున్నాం. పాన్ ఈజిప్షియన్ స్కూల్ గుర్తుందా? సో ఏంటి, ఎక్స్పాన్షన్ ఆఫ్ అగ్రికల్చర్ లీడ్స్ టు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. సో సర్ప్లస్ ఎకానమీ లీడ్స్ టు వాట్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. ఆ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో బాస్కెటింగ్ వీవింగ్, నెక్స్ట్ బాస్కెట్స్ మేకింగ్, నెక్స్ట్ గ్రైండింగ్ స్టోన్స్. సో గ్రైండింగ్ స్టోన్స్ ఇవే. సో దీస్ ఆర్ గ్రైండింగ్ స్టోన్స్. ఒకప్పుడు తిరగల్లి తెలుసా మీకు? దట్ ఈస్ కాల్డ్ రౌండ్ గ్రైండింగ్ స్టోన్ అంటాం. సో ఇలా తిరగలు అంటాం సార్, తెలుసా మీకు? లోపల ఏసీ ఇలా తిప్పినప్పుడు ఏంటంటే, ఒకప్పుడు గ్రైండింగ్ స్టోన్స్ మోస్ట్లీ ఏంటంటే వీట్కి కానీ మిల్లెట్స్కి కానీ, ఇప్పుడు ఏమైంది, మిక్సీలు వచ్చాయి కాబట్టి తిప్పేస్తున్నారు. ఏ గ్రైండర్ కాదు. పెళ్ళిళ్ళు ఎందుకు చేస్తారు? తిరగలు ఉంటాయి మోస్ట్లీ ఏంటంటే తిరగలు ఒకప్పుడు వాడేవాళ్ళు, ఎందుకంటే మిక్సీలు తక్కువ, గ్రైండర్స్ తక్కువ, అందరికి యాక్సెసిబుల్ లేవు గ్రైండర్స్. సో అల్టిమేట్లీ వీట్ ఎలా కావాలి నీకు? వీట్ పౌడర్ కావాలి. సో కాల్ దాన్ని ఏమంటారు, గోధుమ పిండి. సో పిండి గ్రైండర్ లేవు అంటే, ఇఫ్ యు ఆర్ నాట్ యాక్సెసిబుల్ టు ద గ్రైండర్స్, అంటే నువ్వు రూరల్ విలేజ్లో ఉన్నావు, నీ గ్రైండర్స్ లేవు, ఎలా ఏం చేస్తావు నువ్వు అప్పుడు? సో తిప్పేవాళ్ళు కదా. సో ఇప్పుడు ఏంటంటే ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఇవి కూడా గ్రైండింగ్ స్టోన్స్కి వాడేవాళ్ళు. నెక్స్ట్ పేస్ట్ మేకింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ముల్తానా మట్టి. నెక్స్ట్ గోస్ విత్ యువర్ దాన్ని ఏమంటారు, జింజర్ గార్లిక్ పేస్ట్. స్మాల్ చిన్నవి ఉంటాయి కదా, అంటే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఎలా చేస్తావు నువ్వు? సో ఫైన్ కోసం ఏంటంటే వీటి మీద వేస్తారు, వీటి మీద వేసి ఫస్ట్ వేసి నెక్స్ట్ ఇలా వెళ్ళటం వల్ల అది స్మూత్ అవుతుంది అనమాట.